హాయ్ ఫ్రెండ్స్, క్యాప్సికమ్ని చక్కగా తురుముకున్నాను ఫ్రెండ్స్. పిల్లలకి ఈరోజు ఓట్స్ కాదు ఆమ్లెట్ వేయబోతున్నాను. గుడ్డు, కొంచెం పసుపు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి అన్నీ కలుపుకున్నాను. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేసుకొని ఆమ్లెట్ అయితే వేస్తాను ఫ్రెండ్స్. పిల్లలకి సరిపోతుంది. ఒక్కోసారి ఇలా చేస్తాను, ఒక్కోసారి బాయిల్ చేస్తాను. బాయిల్ చేస్తే ఎల్లో తినరు, అందుకని ఇలా ఆమ్లెట్ వేసేస్తాను ఫ్రెండ్స్. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి ఫ్రెండ్స్. రెండు లేకపోతే నూనె కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇదైతే పోసేసుకుంటున్నాను. మొత్తం పోసేసి సర్వ్ చేసేసుకొని సిమ్లో పెట్టి వండామంటే మాడకుండా చక్కగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇదే ఈరోజు టిఫిన్ పిల్లలకి. సిమ్లో పెట్టాను కదా ఫ్రెండ్స్, కొంచెం లేట్గా ఉడికిద్ది. అయినా కానీ తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పాలి, ఎందుకంటే ఇరిగిపోద్ది. చూసారా, ఎంత జాగ్రత్తగా వేసినా కానీ ఇరిగిపోతూనే ఉంటుంది. 2 సార్లు వేస్తే కనుక సరిపోద్ది. కాకపోతే ఏంటంటే మనకి తొందర ఎక్కువ కదా, అందుకని ఇలాగ వేసేసాను ఫ్రెండ్స్. శుభ్రంగా పొరట్లా చేసేస్తే బాగుండేది. అయినా ఇరిగిపోకుండా తినలేదు కదా. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, ఇరిగిపోకుండా ఉంటే మనమే కట్ చేస్తాము, కానీ అవి కట్ అయిపోతే ఇంక మనం చేసేది ఏం లేదు. ఇంక ఇలాగా సరి చేసేయటమే. సరి చేసేసి హాఫ్ వేసేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ వేస్తే కొత్తిమీర, క్యాప్సికమ్, ఆనియన్స్ అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం గుడ్లు ప్లెయిన్ వేసామంటే ఎన్ని వేసినా కనిపించదు. ఇలా ఏమన్నా వెజిటేబుల్ వేసామంటే బాగా కలిసి వస్తుంది. పిల్లలు తిన్నా కానీ కడుపు నిండుతుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఇలా చేస్తాను ఎప్పుడైనా కానీ. ప్లెయిన్ అయితే తక్కువ. నేను ఒక్కదాన్ని నేను వేసుకునేలాగైతే అసలు ఏమీ కలుపుకోను. మామూలుగా డైరెక్ట్గా పెంకు మీద గుడ్డు పగలగొట్టేసి పైన కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం జల్లుకొని తినేస్తాను. నాకు అవన్నీ ఇది ఉండదు. పిల్లలు అడిగితే కనుక ఇలా చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇదైతే అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్ ఇదే పిల్లలకి. మీరేం చేశారో ఏం పిల్లలకి బాక్సుల్లో కట్టారు అనేది మీరు నాకు మెసేజ్ చేయండి. వాట్సాప్లో చేస్తారు ఫ్రెండ్స్, అలాగే యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా